వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు దినోత్సవం ఘనంగా నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆగస్టు 16వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. రాజమహేంద్రవరం, కొవ్వూరు, కోరుకొండ, అనపర్తి, గోపాల్పురం, నిడదవోలు, కడియం తదితర ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. Happy birthday to ABGA. Happy birthday. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టిన ఆడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ను నేను తిట్టలేదు, ఆ ఆడియో నాది కాదు, నాకు గిట్టని వారే ఫేక్ ఆడియో ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుంటే క్షమించాలి, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను అని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. నా పేరు దగ్గుపాటి ప్రసాద్, నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు, కానీ దేనికంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. వాతావరణ శాఖ సూచన, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజారక్షణ విషయంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టులో నీటి మట్టం వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ
నెల 20న రామగుండం నియోజకవర్గం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశానికి దివ్యాంగుల నాయకుడు కుక్క గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిమ్మకు నీరెత్తునట్టు వ్యవహరిస్తున్న హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తూ వృద్ధులు, తంతులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ చేష్టల వల్ల పెన్షన్దారుల సమాజం 45 లక్షల పైన ఉన్న ఈ సమాజం 20 నెలలుగా అనేక ఇబ్బందులకి గురవుతున్నది. ఈ ఇబ్బందుల్ని అరికట్టి వీళ్ళ పెన్షన్ పెంచి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరూ నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నారు పోసిన వాళ్ళు నీరు పోయాలనే సామెతగా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపి పెన్షన్ పెంచడానికి ఎవరైతే పోరాటం చేశారో, అలాగే వికలాంగులతో పాటు సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్లు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎవరైతే పోరాటం చేశారో, మళ్ళీ ఆ మహానుభావుడే మందకృష్ణ మాదిగారే వీళ్ళకి రావాల్సిన పెన్షన్ పెంచడానికి మరో పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆసరా పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన విజయవంతం కావడానికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా లక్షలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కూడా నిరసిస్తూ వీరిద్దరి వైఖరికి వ్యతిరేకంగా లక్షల గొంతులు హైదరాబాదులో ప్రతిధ్వనించేటట్టు ఎల్బీ స్టేడియంలో మహాగర్జన జరగబోతుంది. కాబట్టి ఆ మహాగర్జనకి ఇచ్చేసి పెన్షన్ పెంచుతావా, కుర్చీలోంచి దిగిపోతావనే సంకేతాలు మనం పంపవలసి ఉంది. కాబట్టి వేలాది మంది, లక్షలాది మందిగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల 3వ తారీఖున లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి మన పెన్షన్ పెంచుకోవడానికి లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ మహాసభ విజయవంతం కోసం ఈ గోదావరికని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కనిలో నియోజకవర్గ సన్నాహక మహాసభ జరగబోతుంది. ఈ సన్నాహక మహాసభకు ఈ గోదావరి కని, ఈ రామగుండం, ఈ పాలకుర్తి, ఈ అంతర్గత మండలాల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ గార్డెన్ బస్టాండ్ దగ్గర కృష్ణమాది గారు మరి సన్నాహక సదస్సు నిర్వహిస్తూ కాబట్టి 20న జరిగే సన్నాహక సదస్సుకు ఈ నియోజకవర్గంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్దారులందరూ కూడా వేలాదిగా పాల్గొని మన ఆకాంక్షలను సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసి పెన్షన్ పెంచుకోవడానికి జరిగే పోరాటంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై దివ్యాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ఐక్యత, సాధిద్దాం, సాధిద్దాం, పెన్షన్దారులు సాధిద్దాం, 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 ఆసరా పెన్షన్లు సాధిద్దాం. ఓకే, ధన్యవాదాలు. అందరూ రండి. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. 10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు. గర్భం దాల్చిన బాలిక. నిన్నటి రోజున మగ శిశువును జన్మించిన బాలిక పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది.
దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకుంటాం. అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడని చెప్పినారు. లక్షెట్టిపేటలో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం సుమారు 7 సెంటీమీటర్లు జనజీవనాన్ని స్తంభింపచేసింది. 7వ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో డీసీపీ భాస్కర్ బాధితుడి ఇంటిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టాలని సిఐఎస్ఐలను ఆదేశించారు. ఈ సంఘటనతో పట్టణంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న వాగులు, రేచిని వాగు, రోళ్ల వాగు, ఇంకా చెన్నారమ్మ వాగు, లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజ్వేస్ పొంగుతున్నాయి. ఇప్పుడు పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, లక్షెట్టిపేట పిఎస్ పరిధిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్లీ స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మిర్యాల టౌన్లో ఉన్న గులవాగు అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 24 గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. వర్షం కూడా సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినటువంటి ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు, వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి. అవి ఓవర్ఫ్లో కావడము, కొన్ని సందర్భాల్లో కట్టలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ డామ్స్, కాజ్వేల మధ్య నీళ్ళు రావడం, దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో చేపలు పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 24 గంటలు అలర్ట్ ఉండాలి. మా యొక్క ఆఫీసర్లు అందరూ రెవెన్యూ అండ్ పోలీసు అలర్ట్ ఉన్నాము.
మీరు కూడా పిల్లలకు జాగ్రత్త చెప్పాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఈ ఏరియా కొంచెం హైట్గా ఉంది, ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. ఈ పైన ఓకే ఏడేళ్ల ఎడారి జీవితం సుకాంతం ఎట్టకెట్టలకు సౌదీ నుంచి స్వగ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవని ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను చల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని దివ్య రాజన్కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ 2017లో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. 7 ఏళ్లుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు. గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీనగాథకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఎడారిలో అతను పడ్డ 7 ఏళ్ల తపనకు తెరపడింది. సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన తెలంగాణ వలసజీవి మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. సౌదీ నుంచి హైదరాబాద్కు ఆదివారం చేరుకున్నారు. వస్తామంటేనేమో ఏజెంటు గాడు, పోతానంటేనేమో లక్ష గట్టు మానే, ఉంటానేమో నువ్వు తల వంచి పని అయ్యి మానే, వాడు పోతే లక్ష గట్టు మానే, వాడు తల వంచి పని అయ్యి మానే. ఏడున్నవేనా పల్లె, నువ్వు ఏడున్నవేనా తల్లి, ఎండిపోయిన రొట్టెలు నేను తినుకుంటా, నాసు గట్టిన నీళ్లు నేను దాగుకుంటా, కారండాడివిలో గొర్రెల కాసుకుంటానమ్మా, నేను కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి, కాలమెల్లదిత్తి తల్లి, నేను కడుపు గట్టుకుంటి తల్లి. వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా, నీ ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి, నీ ఒడిలోకి వస్తాను తల్లి, నన్ను సల్లంగా దీవించు తల్లి. తిరుమల శ్రీవారి టికెట్ల జారీలో గందరగోళం. తిరగబడ్డ భక్తులు. గత రాత్రి శ్రీవారి టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించి భక్తుల నిరసన. క్యూ లైన్లోకి అనుమతించలేదని టీటీడీ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. రోజుకో టైంలో టికెట్లు కేటాయింపుతో గందరగోళంలో భక్తులు. సర్వదర్శనం ఉంది, సర్వదర్శనంగా వెళ్ళొచ్చమ్మా. ఇది ఒకటే కదా సర్వదర్శనం ఉన్నాయి. ఇంకా ఈ రోజున అటు మాట్లాడుతున్నారు.
ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం కారేపల్లి గ్రామంలో యూరియా కోసం సహకార సంఘం ఆఫీస్ వద్ద ఉదయం నుండి లైన్లో నిలబడి రైతుల పాటలు बराबर एक मिनट భక్తులతో కికిరిసిన తిరుమలకొండ శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్ భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు 5 కిలోమీటర్ల క్యూ లైన్లు తిరుమలకొండ నుంచి వెనుతిరిగిన కొందరు భక్తులు भैया दर्शन के लिए 2 दिन लगेगा दर्शन భక్తులకు విజ్ఞప్తి స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి 48 గంటల సమయం పడుతుంది వెంకటేశాయ స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి బాలికను వేధించిన హాస్టల్ యజమాని దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు తల్లిదండ్రులు ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన లేడీ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి హైదరాబాద్లోని మాదాపూర్లో సంఘటన ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్ తమతో సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవేశిస్తున్నాడని పేరెంట్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్కు వచ్చి సత్యప్రకాష్ను చితకబాదిన తల్లిదండ్రులు తప్పు చేయండి తప్పు చేసి फोन कॉल कर
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.